Sari has more violence than any of my films. Oh. ఎందుకంటే ఒకటి ఇట్ ఈస్ రిలేటబుల్, ఇంకొకటి ఇట్ ఈస్ వెరీ రియలిస్టిక్. సో సారీ అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఒక అమ్మాయిని అబ్యూజ్ చేస్తే ఎవరైనా చేస్తున్నప్పుడు అమ్మాయి అలాంటి బట్టలు వేసుకుని ఇలాంటి ప్రేమించిన అమ్మాయి తిరిగి రెస్పాండ్ అవ్వలేదని చంపేసిన. అవునవును, కరెక్ట్. నా దృష్టిలో ఇప్పుడు కూడా మనం But do you really accept this kind of a thing that happening to a girl from a boy? Of course, see, this is something which is happening in everybody's life, no? త్వరలో సిండికేట్ చేయబోతున్నారు, షూటింగ్ వెళ్ళబోతున్నారు. Yeah. దానిలో సీరియస్ ఫిల్మే అవుతుందండి. వెరీ సీరియస్, వెరీ వెరీ. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై ప్రోగ్రామ్, స్పెషల్ ప్రోగ్రామ్ విత్ ఎ స్పెషల్ ఐకన్ ఆఫ్ ఇండియన్ సినిమా. Here is with us the most acknowledged and resilient director Ram Gopal Varma sir is with us now. మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఆయన త్వరలో సారీ అని రేపు మార్చి 21న మొత్తం ప్రేక్షక లోకల్ని మురిపించడం కోసం రాబోతోంది. దానికి సంబంధించిన వివరాలు, విశేషాల గురించి ఆయనతో మాట్లాడడం కోసం వచ్చాము. మీ అందరి తరఫున నేను ఆయనకి సాదర స్వాగతం పలుకుతున్నాను. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ దగ్గర నుంచి శారీ అనే ఒక టైటిల్ ఎక్స్పెక్ట్ చేయడమే చాలా సర్ప్రైజింగ్ గాను అవుట్ ఆఫ్ ప్లేస్ లాగా అనిపిస్తుంది. హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ సార్? యా, డెఫినెట్గా. అంటే ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కూడా నేను ఎప్పుడు, అంటే సబ్జెక్ట్ మ్యాటర్ అనేది నాకు ఇంగ్లీష్ సినిమా చూసినప్పటి నుంచి కూడా ఒక లవ్ అండ్ అబ్సెషన్ అనేది చాలా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అనిపించేది నాకు. అది ఈ పర్టిక్యులర్ అయినప్పుడు మాత్రం సారీ అండ్ టైటిల్ ఆరాధ్యది నేను ఒక రీల్ చూశాను. అండ్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ హర్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆల్ దాట్. సో ఆ పర్టిక్యులర్ టైంలో ఈ సబ్జెక్ట్ మ్యాటర్ కొంచెం వేగ్గా దాని గురించి ఏదో మాట్లాడుతున్నాం. అప్పుడు నేను డెఫినెట్గా విత్ హర్ ఇట్ విల్ వర్క్ ఎ లాట్ అనేసి ఫీల్ అయ్యి, దట్ ఈస్ హౌ ద హోల్ ప్రాజెక్ట్ స్టార్టెడ్. సో సారీ అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఒక అమ్మాయిని అబ్యూజ్ చేస్తే ఎవరైనా చేస్తున్నప్పుడు అమ్మాయి అలాంటి బట్టలు వేసుకుంది ఇలాంటి బట్టలు వేసుకుంది అని పాలిటీషియన్స్ కూడా ఒకసారి కామెంట్ చేస్తూ ఉంటారు. సారీలో ఉన్నా కూడా అవుతుంది అనేది అంటే అంత ఎక్స్ట్రీమ్. అప్పుడు ఏంటి, బట్టల క్వశ్చన్ కాదు, ఆ చేసేవాడి కొన్న బుద్ధి, అది మెయిన్ థింగ్ అనేది చెప్పడానికి, దాన్ని ఎంఫసైజ్ చేయడానికి అన్నట్టు పెట్టాను టైటిల్. అంటే ఇప్పుడు నార్మల్గా గర్ల్స్ ఈ రోజున సొసైటీలో ఏదో మొత్తానికి వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అనండి, లేకపోతే ఇంకో రకమైన ఇన్ఫ్లుయెన్స్, చేంజింగ్ ట్రెండ్స్, వాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్స్ అనేవి పూర్తిగా మారిపోయి శారీ అనేది పూర్తిగా ఎగిరిపోయింది. కరెక్ట్. మీరు ఈ టైంలో శారీ అని టైటిల్ పెట్టారు. అదే రీజన్ తో ది కాంట్రాస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. ఎలాగా క్యారీ చేద్దాం అనుకున్నారా కాంట్రాస్ట్? అసలు ఆడియన్స్ దాన్ని ఎట్లాగా ఐడెంటిఫై చేస్తారు? మామూలుగా మనం సారీ అనే వర్డ్ చాలా ఒక ట్రెడిషనల్ ఏదో పండుగలు లేకపోతే అలాంటి ఒక శుభకార్యాలు అలాంటి వాటికి పెడతాం. సైకలాజికల్ థ్రిల్లర్, ఒక కొంచెం వైలెన్స్ అనేది చాలా ఎక్కువ పార్ట్ ఉన్న సినిమాలో ఆ టైటిల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ కాంట్రాస్ట్ వర్కౌట్ అవుతుందని పెట్టాను. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు నార్మల్ గా ఏదో విశ్వనాథ్ గారు కే విశ్వనాథ్ గారు గండ్రగొడ్డలి అని టైటిల్ పెట్టారు, షాక్ అవుతారు. గండ్రగొడ్డలి ఏంటి? కరెక్ట్. అలాగే ఇప్పుడు మీరు శారీ అని పెట్టగానే మీ అభిమానులు అనండి, లేకపోతే జనరల్ ఆడియన్స్ అందరూ షాక్ అయ్యారు శారీ అని పెట్టారని. బట్ మీరేమో సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్తున్నారు. వాట్ విల్ బి ఆల్ అబౌట్ సార్ సైకలాజికల్ థ్రిల్? మీరు చాలా సినిమాలు చేశారు. అంటే బేసిక్ పాయింట్, ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి అట్రాక్ట్ అవ్వటానికి అబ్బాయికి అమ్మాయిలు ఏదో నచ్చుతుంది, ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ అనేది ఒక పర్టికులర్ టైంలో మితిమీరినప్పుడు అది ఒక రకమైన ఇబ్బంది, ఆ ఇబ్బంది కూడా దాటి వెళ్ళిందంటే డేంజరస్ అవుతుంది ఒక్కొక్కసారి. అందుకని మనకు దీంట్లో కూడా టూ మచ్ లవ్ క్యాన్ బి స్కేరీ అని. బట్ లవ్ అనేది చాలా ప్లెజెంట్ ఫీలింగ్. ఇట్స్ సపోజ్ టు క్రియేట్ ఎ వెరీ పాజిటివ్ ఫీలింగ్.
ఎప్పుడైతే అది ఒక పరిధి దాటి ముందుకు వెళ్ళిందంటే అది భయంకరంగా కూడా మారటానికి ఛాన్స్ ఉందనేది బేసిక్ కథ. Yeah. అంతే కదా సార్. అంటే ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో ప్రేమించిన అమ్మాయి తిరిగి రెస్పాండ్ అవ్వలేదని చంపేసిన, అవునవును కరెక్ట్, విజయవాడలో ఒక కేసు జరిగింది. చాలా చాలా జరిగింది, చాలా జరుగుతున్నాయి. దాన్ని ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్? డెఫినెట్ గా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది చేశాను. అంటే నా దృష్టిలో ఇప్పుడు కూడా మనం ఇప్పుడు ఒక ఆర్ట్ ఒక గుడ్డు ముందా కోడి ముందేలాగా ఆర్ట్ నుంచి రియాలిటీ వస్తుందా, రియాలిటీ నుంచి ఆర్ట్ వస్తుందా అని ఒక చాలా ఫేమస్ లైన్ ఉంది. అవునండి. జరిగిన దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి మనం సినిమాటిక్ గా మలిచినప్పుడే అవుతుంది. జరగంది ఇప్పుడు అసలు ఆడియన్స్ కి కనెక్ట్ కూడా అవ్వదని నా ఫీలింగ్. అంటే నార్మల్ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ నుంచి సినిమాటిక్ రిప్రజెంటేషన్. అంటే మొదట్లో మనకి ఏదో అమ్మాయిలు వెనక కథలు పడ్డం, ఏడాది తిరిగినా నవ్వడానికి కూడా నోచుకొని ప్రేమికులు చాలా మంది ఉంటారు, లేదా ప్రేమ లేఖలు రాసుకోవడం, ఈ వాట్సాప్లు అవన్నీ రాకముందు రోజులు. ఇటీవల రోజుల్లో ఇన్ ద లాస్ట్ 10-15 years ఈ వైలెన్స్ కూడా స్టార్ట్ అయింది సార్. మీరు చాలా అంటే మంచి సైకాలజిస్టు, ఈ అబ్జర్వ్ లాట్ మెనీ థింగ్స్, యూఆర్ గ్రేట్ అబ్జర్వర్ ఆఫ్ ఆల్ సోషల్ డెవలప్మెంట్స్. అసలు ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ యూత్ లో ఎందుకు వచ్చింది సార్? కెన్ యూ జస్ట్ I feel that the feeling of love అనేది instinctive and I think it is a part of human nature, you know. And so మీకు లైఫ్ లో ఎప్పుడు వాట్ యు వాంట్ టు డూ అండ్ వాట్ యు హ్యావ్ టు డూ మధ్యలో ఉంటుంది కాన్ఫ్లిక్ట్. ఎప్పుడు వాట్ యు వాంట్ టు డూ అండ్ వాట్ యు హ్యావ్ టు డూ అనేది సోషల్ ప్రెషర్, లేకపోతే సమ్వన్ ఎల్సెస్ ఎక్స్పెక్టేషన్స్. వాంట్ టు డూ అనేది ఇన్స్టింక్ట్ నుంచి వస్తుంది. అవును. సో మీకు హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అంతా కూడా రెండింటి మధ్యలో ఉంటుంది. సో అప్పుడేంటి, మీకు ఒక సొసైటీలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి కావాలి అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు అమ్మాయి కాదు అంటే ఆగిపోతాడు. ఎందుకు అయిపోతాడు? భయపడతాడు సొసైటీ ఆర్ సమ్కి ఏమవుతుంది అనేది. కానీ ఎప్పుడైతే ఒక పైశాచిక బలం ఉపయోగించాడో అప్పుడేంటి, తన ఇన్స్టింక్ట్ అనేది ఇట్ ఓవర్టుక్ ద సెన్స్, ఓవర్టుక్ ది న్యాచురల్ సెన్స్. సో ఆ యాంగిల్ అంటే కరెక్ట్, ఈ వైలెన్స్ అన్నది పుడుతుంది అక్కడ. పుడుతుంది. అంటే నాకు కావాల్సి నేను దక్కించుకుంటాను ఎలా అయినా సరే అనే దానికి వెళ్ళినప్పుడు దట్ విల్ బికమ్ వైలెంట్. మనకు దక్కకపోతే ఇంకోటి కూడా దక్కకూడదన్న కూడా రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇన్ జనరల్ గా మీ సినిమాల్లోని రొమాన్స్ బాగుంటుంది, సాంగ్స్ బాగుంటాయి, సాంగ్స్ పిక్చరైజేషన్స్ బాగుంటాయి, మంచి ఎస్థెటిక్స్ ఉంటాయి మీ సాంగ్స్ లో. అంటే వైలెన్స్ అండ్ అవన్నీ గ్రూసమ్ గా అది మీ తర్వాత ఎవరైనా చెయ్యాలంటే ఆఫ్టర్ రామ్ గోపాల్ వర్మే ఎవరైనా సరే, ఇప్పుడు ఇది రిలేటెడ్ టు లవ్, ఇది మీరు చేస్తున్నదంతా కూడా ఈ రిలేటెడ్ టు లవ్ లో మీరు ఏమైనా కొంచెం మైల్డ్ అయ్యారా? No, not really. And see, I personally think Sari has more violence than any of my films. ఎందుకంటే ఒకటి ఇట్ ఈస్ రిలేటబుల్, ఇంకొకటి ఇట్ ఈస్ వెరీ రియలిస్టిక్. ఇప్పుడు దీంట్లో ఏదో మీకు హై స్పీడ్ లో కొట్టేసి ఆడ చేతులు కట్ చేసి అలాంటివి ఉండవు. నిజంగా ఒక క్యారెక్టర్స్ ఎలా చేయగలిగితే అది ఉంటుంది, అప్పుడు దాని వైలెన్స్ ఇంకా రిలేటబుల్ గా ఉంటుంది ఆడియన్స్. సిచ్యువేషనల్ గా ఎంతవరకు స్ట్రెచ్ అవ్వాలో అంతవరకు. కరెక్ట్. నాట్ టు ది లెవెల్ ఆఫ్ ఇంకా సెన్సార్ వాళ్ళు వైభవం ఈ రీల్స్ తీసేయండి సార్ అని మిమ్మల్ని అడిగే వరకు రాదు. వచ్చింది. కరెక్ట్. అంటే ఇప్పుడు వైలెన్స్ కూడా చాలా మెంటల్గా ఉంటుందండి. వైలెన్స్ ఈజ్ రిలేటెడ్ టు ఫియర్ ఆల్సో. ఓన్లీ వన్ పర్సన్ ఈస్ గెటింగ్ స్కేర్డ్, వైలెన్స్ హెస్ ఎనీ మీనింగ్. సో అప్పుడు తన క్యారెక్టర్, సత్య క్యారెక్టర్, ద కైండ్ ఆఫ్ ఎ టెర్రర్ హీ క్రియేట్స్ ఇన్ ద గర్ల్ ఆరాధ్య, దట్ ఈస్ వెరీ ద బేసిక్ ఎమోషన్ ఆఫ్ ద ఫిల్మ్. తను ఎంత భయపడతాం అంటే వైలెన్స్ అంత ఎఫెక్టివ్ ఉంటుంది. అంటే తన తాలూకా మోటివ్ లోంచే మీరు ఆ ఫియర్ క్రియేట్ చేస్తున్నారు అంతే తప్పితే స్క్రీన్ మీద అంత గ్రూసమ్ గా ఏం కనిపించదు. అంతే కదా సార్. అంటే ఇప్పుడు as concerning your character in the film, as he is telling right now, he frightens you, and from there the whole fear covers the auditoriums, he's saying. Were you really afraid of him? Whom? Satya. Yeah, maybe the character Kittu. I'm talking about the character. Yeah, of course the character Kittu, because he's kind of a psycho. Yeah,
So this is the story is told in the eyes of the character Kittu only. So once you watch the film, you can understand how scared she is of Kittu. Of course. But do you really accept this kind of a thing that happening to a girl from a boy? Of course, see, this is something which is happening in everybody's life, no? Like at some point in every woman's life, they would have felt some kind of an incident, some kind of an, So maybe the degrees not to might be this different. extent, Yeah, the Like she degrees said, might the degrees be will different. differ. Degrees will differ. Yeah. So how far you would really enjoy the character? There are two things. You are doing a very different character. I think you must have not done. This is my first movie. First movie. Yeah. So film is itself first experience for you. Yeah. And the most important thing, working with an icon like RGV, what is your experience really in this? Yeah, it was an amazing experience. Throughout the movie, he always used to tell both of me and Satya that how to be in this scene, this particular scene. So after once a scene is shot, he will call both of us together and he will explain what to do, what you can correct in the next scene. So it was very helpful. Okay. Yeah. Did you, was there any instance where you differed with him? Sir, I don't do this kind of scene. You Not never? like that. Never. So you complied all with what all he said or what all he asked you to do. And No, it was the director who was actually directing the movie. Ram was actually explaining this, like the brief See, only. the point is, Kamal is the director. So what she was talking about earlier, it was in the initial stages when we were just talking about the character, Discussing about there's a briefing to Satya, what I think should be done, or briefing to her, in the terms of, but on actual location, the director was Kamal. Of course, it's Kamal now. so to you, sir, Kamal is the director of the film. Yes. Will he overtake your name in this film? I mean, I think he's done a fantastic job. And will he overtake my name is, I think it's more about the future, what will happen. So that is up to the audience. No, I am talking about the present film. Yeah. That will never happen. Nobody can ever overtake Ram Gopal Varma sir in Indian cinema. This will never ever happen. So don't go hyper on that. See, No hyper. My point is, I believe in one line. If I have to say, I think when I am writing the script, I'll have this is how it look like. Some vision I will have, and he's done it far better than that. No. Yeah. And you did not influence him. No. So it will. See, he's my editor, and he worked with me for a very long time. Okay. So because తన సెన్సిబిలిటీ నచ్చే నేను సినిమా ఇచ్చాను. అవునా? తనకు కూడా ఫస్ట్ ఫిల్మ్ ఇది. అంటే నార్మల్ గా నేను ఇందాక అడిగిన దానికి కూడా ఓవర్టేక్ ఇన్ ది సెన్స్ మిమ్మల్ని ఇంప్రెస్ చేసి బాబాలే తీసేడే సినిమా అని మీకే చేసాడా? I'm honestly very impressed with Kamal, Satya and Aradhya. All three of them, because technically all three of them are the first time as actors and director, and I'm impressed with all three. Yes. About Satya, really, could you accept that kind of a character where you frighten the girl, where the boys of your age normally try to look so gentle and a loving guy, so that the girl. He also looks gentle in the beginning. Okay. Before things go wrong. Yeah. Okay. But do you really comply with the character you are given? Yeah, of course I relate to character. But I'm in real life, I'm totally opposite. My character is different. What is your character? Kittu is my character. Now, original character, your Original mindset. character. Yeah, my mind. Was there I never stalked anyone in real life. In real life, I'm totally silent. He's saying is the opposite of what he played. What he played? Yeah. You are comfortable in Hindi? Yeah, I'm comfortable in बोलो तो हिंदी में बोलना. बट जब राम सर से मेरी बात हुआ, Okay. तो राम सर ने मुझे कुछ रेफरेंसेस दिए थे, इंक्लूडिंग नोटेबल केस इन फ्रॉम एमपी, एंड स्क्रिप्ट रीड किया मैंने 50 टाइम्स. तो मतलब एंड सम स्टॉकिंग केसेस भी मैंने रीड किए, और राम सर ने कुछ मुझे मूवी सजेस्ट किए थे देखने को. तो वो मैंने देखा, तो कैरेक्टर में काफी लॉट ऑफ हेल्प. Okay. फ्रॉम दैट आई गेन्ड अ लॉट, मतलब गेन्ड अंडरस्टैंडिंग ऑफ माय कैरेक्टर. Of course. उनका फिल्म जो बनाया था उन्होंने पहले देखा था कोई? Yeah, of course, रंगीला, सत्या, more. Okay. I saw many movies. सत्या भी अभी रिलीज हुआ. Yeah, re-release ना. Yeah, but I saw in 2019 Satya and Satya 2. पैदा हुआ था तुम? 98. No, he said no, he's in In 2017 I saw movies. Yes. Okay.
बट अभी आजकल जो हो रहा है ना सोसाइटी में, या इतना वायलेंस बढ़ गया है, सब लोग का माइंडसेट भी पूरा बदल गए है। अभी यूथ का माइंडसेट भी बदल गया है। वो लोगों प्यार करना बंद कर दिया, डराना शुरू किया, डरा के कैसे भी दिल को जीतना करके देख रहे हैं अभी आजकल का यूथ। कैसे देखते हैं इसको, किस सिनेरियो को? नहीं, मैं टोटली एग्री नहीं हूँ इस चीज से, मतलब ऐसे सभी लोग करते होंगे, बट डिपेंड करता है लाइक क्या उस टाइम पे क्या सिचुएशंस हैं। लाइक अभी जैसे किट्टू है, वो भी एक तरीके से अदर लोगों के पॉइंट ऑफ व्यू से वो लोगों को डरा रहा है, बट अपने पॉइंट ऑफ व्यू से वो ठीक कर रहा है। लाइक बट लेवल डिफरेंट होता है, लोग किस तरीके से ऑब्सेस्ड हैं उसके लिए, लड़की के लिए, अगर अदर के लिए, तो वो डिपेंड करता है। बट इट्स डेफिनेटली इट्स रॉन्ग, मतलब लाइक आप गुड वे में अगर आप किसी को प्यार करते हो तो अच्छे से बात करो उससे, प्यार से बात करना, प्यार से जीतना। हाँ, प्यार से जीतो। अगर लड़की एग्री है तो इट्स गुड ना, अगर नहीं एग्री है तो आप पीछे हट जाओ। Okay. Coming to you, see, you must have seen lot of superstars women worked with him, like Sridevi, Urmila Matondkar, and many. Now you are coming into their footsteps in this film. Really, did you find yourself in their own footsteps? No, I don't know. I don't know. I'm just waiting to see how the audience is But you must have that excitement. No, yes, I'm going to surpass Sridevi through this film. No, never. Sridevi is Sridevi. I'm Aradhya. I want to create my own signature. तुम आराधना करेगा. You do. No, I was saying I want to create my own signature. I'm Aradhya. Why I should follow their path? But Ram Gopal Rao sir, he has given a very, what do you call, a shocking statement in one of the functions, that he is highly impressed with you, than more than anybody in the past. How do you take that? Of course, I'm happy to hear that, but let's see what's going to happen. But you have your own estimate on yourself. When Ram Gopal Rao sir said so, you feel that it's a very big statement, or you have a dream to reach it? Yeah, of course, I have a dream to reach, but no, I'm not saying anything about that. I don't want to. Because she is a legend, I don't want to talk about that. Sridevi is a legend, but Sridevi is an idiom also. Yeah, of course. She is an epitome of beauty and talent. बनेगा क्या तुम करके बोलते? People normally say, what will you become Sridevi or what? Normally they say, people, they heckle, what do you call? No, what he's saying is, there'll be general people sometimes they say, what do you think, you're Sridevi or what? Oh, are you Sridevi or what? Or will you become Sridevi or what? करके they will just heckle, try to heckle. That's an idiom to use to heckle the person. But here in your case, you're working with a person who has done with Sridevi, ma'am. So normally people, you are traveling on the same track. Those who have already treaded in his path. That's what exactly I mean. See, I personally feel to compare any two people, I really don't think it's a thing, because each of them represent a different time. They came in different times. Even I can understand if you compare someone in a contemporary and both of them are existing at the same time. Then to have a reference of someone, I think is technically wrong. But yes, it is possible some features not necessarily look. It could be something like, a lot of people, when I first posted a reel, a lot of people made that comparison with her and Sridevi. Not me talking or not what she's talking. People are so talking. Maybe there's a kind of a resemblance somewhere, maybe in a demeanor, in her body language, or the look, or whatever it is, But like she said, I think directly comparing is not correct, because Sridevi is someone who's proved herself over 30 years of being a big star. She became a legend after that. Yes, it's just coming. But మీరు నార్మల్ గా మీ గురించి మాట్లాడాలంటే, మీరు త్వరలో సిండికేట్ చేయబోతున్నారు, షూటింగ్ వెళ్ళబోతున్నారు. దాని ముందు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీన్ని ఎందుకు ఎంచుకున్నారు సార్? నార్మల్ గా ఈ సినిమా చేయాలని ఎందుకు ఎంచుకున్నారు? Because of 100%, like I said, the subject matter was there with me, but I was not really wanting to immediately చేద్దాం అని లేదు. I have a lot of subjects which are just floating around in my head, but when I saw Aradhya's reel, that triggered me.
Okay. do that. Yeah. కానీ మీరు ఇన్ జనరల్ గా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ట్వీట్ లో ఇచ్చారు, నేను అది something. ఇప్పుడే కదా, ఇది స్టార్ట్ అయ్యి ఇప్పుడు 1 year అయిపోయింది కదా. అదే అయిపోయినా మీరు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అడిగేది ఏంటంటే రిలేటెడ్ టు దట్, ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు చేశారు, అది వేరే. బట్ ఈ సినిమా మీరు జెన్యున్ గా కొన్ని సినిమాలు చేశారు చూసారు, ఒక గాయం గాని, లేకపోతే అనగనగా ఒక రోజు గాని, లేకపోతే ఇంకోటి గాని ఇంకోటి గాని, ఏదైనా ఆ దానిలో సీరియస్ ఫిల్మే అవుతుందండి. వెరీ సీరియస్. వెరీ వెరీ సీరియస్ ఎమోషనల్ ఫిల్మ్. ఎస్. ఓకే. బట్ ఈ రోజున ట్రెండ్స్ బాగా మారాయని అంటున్నారు సార్. అంటున్నారని కాదు, పక్కన ఫ్యాంటసీలు ఆడుతున్నాయి బాగా, హై రేంజ్ హై ఆక్టెన్ ఫ్యాంటసీలు, లైక్ కల్కి, ఇంకోటి బింబిసారా అండ్ అవన్నీ ఆడుతున్నాయి. ఇంకో పక్కన అన్ని కూడా థ్రిల్లర్స్, హారర్స్, లేకపోతే ఈ బ్లాక్ మ్యాజిక్లు, వీటిని జనాలు ఎక్కువగా చూస్తున్నారు సార్. వేర్ విల్ దిస్ ఫిల్మ్ స్టాండ్? అంటే ఇప్పుడు జనం అన్ని రకాల సినిమాలు చూస్తున్నాడు. ఏదో పర్టికులర్ ఆడినప్పుడు ఆ టైప్ సినిమాలు చూస్తారు. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎవెన్చువల్గా ఎవ్రీ జానర్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ద హ్యూమన్ నేచర్. మీకు దెర్ కుడ్ బి కామెడీ, దెర్ కుడ్ బి ఫియర్, దెర్ కుడ్ బి థ్రిల్, దెర్ కుడ్ బి యాక్షన్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ ద హ్యూమన్ నేచర్. సో ఒక పర్టిక్యులర్ ఎమోషన్ మనం ఐసోలేట్ చేసినప్పుడు దట్ బికమ్స్ ఎ జానర్. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు లవ్ అండ్ అబ్సెషన్, లైక్ దట్. యా. అంటే ఈ సినిమా చూసి జనాలు రెచ్చిపోయి కుర్రలు గట్ట బాగా ఇలా ఈ మోడల్ ఇక్కడ అంటే అండర్లైన్ థీమ్ ఏంటంటే దీంట్లో ఆరాధ్య ఇస్ ప్లేయింగ్ ఎ క్యారెక్టర్ వాజ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ, వాజ్ వెరీ ట్రస్టింగ్, వాజ్ వెరీ ఎనీబడి షీ వార్మ్స్ అప్ ఇమీడియట్లీ. సో సమ్ ర్యాండమ్ ఫోటోగ్రాఫర్ ఎవరో వచ్చి, సో ఇప్పుడు మనకి ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఇన్స్టాల్ దీని వలన పీపుల్ కమ్ ఇన్ క్లోజ్ వెరీ వెరీ ఫాస్ట్. ఆ ఫాస్ట్ వచ్చినప్పుడు యూ డోంట్ రియలీ అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ దెన్ దే విల్ స్టార్ట్ ఇమాజినింగ్ థింగ్స్ అబౌట్ దెమ్సెల్స్. అది ఒక పర్టికులర్ టైంలో దాన్ని హద్దు దాటిందంటే ఏమవుతుంది అనేది పాయింట్. అంటే ఇప్పుడు నార్మల్ గా ఈ ఆడపిల్లలు కూడా సొసైటీలో ఈ రిలేషన్షిప్స్ అని, అంటే ఎవరు కూడా రియల్ గా వర్చువల్ లవ్ గాని, పెర్పెచువల్ లవ్ గాని, వాటి మీద కన్నా కూడా రిలేషన్షిప్స్, సిచ్యువేషన్షిప్స్, ఏవో రకరకాల షిప్లు తయారయ్యాయి సార్ సొసైటీలో. ఈ కాలంలో కూడా ఈ లవ్ని, ఈ పిచ్చిని, ఈ ఫ్రెంజీని, ఇదంతా కూడా విల్ ఇట్ గెట్ along with the trend of the youth sir today? I don't know if you can generalize that, but the point is, like Aradhya said, the degrees will differ, but I am sure everybody will relate to the fundamental emotion of the film. ఇది ఎంతమందికి జరుగుతుంది, ఎంతమందికి ఎంత హద్దుకు దాటి వెళ్తుంది అనేది నేను చెప్పలేను కానీ, బట్ ఇఫ్ ఐ హియర్ అబౌట్ సంబడి ఐ విల్ డెఫినెట్లీ బిలీవ్ ఇట్ కెన్ హ్యాపెన్. Okay. See, as far as the story is concerned, he is in love with you, he is mad about you, but at a time when that madness increases, it turns into frenzy and a total right, he becomes totally insane, where he behaves in a very what you call unexpected manner. For you as a girl of the present generation, the girls in the society are not really serious about the real kind of love which was existing in the society before. Now the girls are only interested in relationships and situationships, and they are not serious about love affairs. They are not serious. They will continue with one boy or two boys or three boys, as we are regularly hearing, reading in newspapers and everything, and watching through the social media. How do you comment on that, the trends of the girls in the society right now? I don't want to comment. It's their choice and it depends from women to women. No? I don't want to comment. No. At least as an observer, is it really a good commodity to happen, good thing to happen in this society? Girls behaving in such a way, they are not complying with the parents, they are not listening to the parents, they are only trying to engage themselves in some relation, in some frivolous relation, which is not really serious. I don't want to comment. If I say something, I think it does your character come near that? No.
my character. See, Yeah, I'd rather say it's on a, like, instead of generalizing, like every person is different in the context of what they feel and how they want to be. And that's an individual choice. And a grown up above 18, I think, irrespective of what parents say or anyone says, all of us, we grow up on different experience. That's what which makes us so different as people, Yes. But the fundamental thing is to respect the other person's freedom and to let that person be is the most essential. But you try to be judgmental. All మీద మనం ఒక decision తీసుకుని this is wrong, that is right. That kind of a thing, nobody has that right Right. to repress a person. Yes. That is the gray area where you might say something, but it can be misinterpreted in some other way. It can be misrepresented in some other way. So that is when conflicts come. Yeah. Yeah. అంటే రేపు మార్చి 21st ఏదో 1-2-3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సార్ దీంతో పాటు. Yeah. వర్మ, రామ్ గోపాల్ వర్మ అని మీరే కూర్చుని ఇంటర్వ్యూలు ఇచ్చి ఆర్జీవి డెన్ నుంచి వస్తున్న సినిమా అనే ఒక పాపులారిటీ సినిమాకి వచ్చి మళ్ళీ కమల్ అనే ఒక డైరెక్టర్ సెపరేట్ గా దీనికుండి, వేర్ విల్ రామ్ గోపాల్ వర్మస్ నేమ్ స్టాండ్ హియర్ ఇన్ ది రష్ ఆఫ్ ది ఫిల్మ్స్ టుమారో that are going to hit the screens? I think that eventually అది అన్ని సినిమాలకి ట్రూత్ అదే. అక్కడ అన్నట్లో సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ట్రైలర్ చూసారా లేకపోతే ఏంటి దాని గురించి అన్న దాంట్లో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది మనకి అలాగే చెప్తారు. బట్ మొన్న ప్రెడిక్ట్ చేయలేము కదా. మొన్న మీ ట్రైలర్ గానీ అసలు వీటిలన్నిటికీ విపరీతంగా బ్రహ్మాండమైన ఫాలోయింగ్ వచ్చింది. చాలా మంది ట్విట్టర్ లో గానీ యూట్యూబ్ లో గానీ చాలా మంది బ్రహ్మాండమైన కామెంట్లు పెట్టారు ఈ సినిమా గురించి. అంటే మీ the comments on the trailer ఇందా నేను చెప్పినట్టు the subject matter is what which is really attracting them. సాంగ్స్ కూడా ఆ అమ్మాయి మీద చేసిన ఒక సాంగ్ ఫారెస్ట్ దాంట్లో చేసిన సాంగ్ చాలా బాగుంది సార్. రియల్లీ ఇది చాలా ఈస్థెటిక్ గా ఉంది. షీర్ పోయిటరీ ఆ సాంగ్ మాత్రం 100%. అంటే ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందా, మాస్ కా, లేకపోతే విల్ రియల్లీ జనరల్ ఆడియన్స్ ఆర్ ఫ్యామిలీ ఆడియన్స్ యాజ్ దే గో టు సంక్రాంతికి వస్తున్నాం అట్లాగా ఇది ఎక్కడ కేటగరైజ్ అవుతుంది? To start with, I don't believe there's something as a family audience. See, family audience, the husband might be looking at the girl, some son must be hating coming because he doesn't like that kind of film. Daughter might be chatting with her boyfriend. All of them, when they come inside and go outside, they look like a family. But all of them will be individuals at the end, Yes. So I think the likability of any film depends on an X number of people can relate to it, or they get attracted to that film for some reason, which cannot be predicted. Anybody can be in that, from an old man to a mass masala guy to a student or anyone. It is more a mindset rather than trying to divide them into groups. But one thing is certain, sir. Varma garu stamp of films gurinchi matram audiences and auditoriums are equally waiting for that, really. And that I can, as a part of the world of audience, I can tell you that it's really तुम्हारे बारे में पूछने के लिए अभी ये पूरा फिल्म खत्म हो गया और रिलीज होने के लिए तैयार है. आप ये पिक्चर के बाद तुम कैसा फ्यूचर को देख सकते हो अभी तुम्हारे लिए? Of course future अच्छा होगा because starting with Ram sir के Gopal साथ है. Good. Okay. No, जो एलिमेंट्स तुमने एक्ट किया है कैरेक्टर के लिए और इतना चैलेंज लिया, कौन सा चैलेंज था तुमको ये कैरेक्टर करने में, खास करके बोलने के लिए? In movie scene. हाँ, मूवी कैरेक्टर में क्या चैलेंज उठा, कैसा मेहनत उठाया तुमने इसको करने के लिए? Which part of the character was the you find challenge it to you? most challenging? Is what he's asking. I think according for me it's like थोड़ा romantic scene challenge था मेरे लिए. क्यों रोमांस नहीं है तुम्हारी जिंदगी में? रोमांस है बट थोड़ा सा नर्वस था मैं उस टाइम पे. नर्वस किसके लिए? आरजे के लिए? राम गोपाल वर्मा के सामने है करके नहीं करा? नॉट एक्चुअली, राम सर ने जैसे बताया मेरी डेब्यू फिल्म है तो मुझे इतना भी एक्सपीरियंस भी नहीं है, तो थोड़ा बहुत लिटिल बिट नर्वस था मैं. ओके. बट मैं कैरेक्टर के लिए मैंने प्रिपरेशन अच्छा किया था, तो राम सर ने भी रेफरेंस दिया और जो कमल हैं डायरेक्टर हैं मूवी के, उन्होंने मुझे अच्छा गाइड किया
उन्होंने मतलब मुझ पे कंप्लीट मुझे फ्रीडम दिया हुआ था मुझे. So you were comfortable with the violence and the action part and all that Yeah. than the romance part. Yeah. Huh? So So you see, also an actor, basically by definition, if he can do something so opposite him as a person, that is a true test for an actor. So in this film, Satya is doing like a very romantic, very innocent, vulnerable, and is really obsessed with her, genuinely, you know. Then him becoming other. So the real Satya, I don't know if he's hiding the other guy or hiding this guy. Because most of the time he's so silent, so I have no clue who the real Satya is. इतना बड़ा स्टेटमेंट दिया तुम्हारे लिए, देखना थोड़ा Yeah. क्या बताएगा इसके बारे में. Who's the real Satya? साइलेंट वाला ही रियल सत्य है. साइलेंट वाला, बट साइलेंस ही नहीं है फिल्म में. तुम Yeah. पहले रोमांस में बिजी था, थोड़ा लाउड Yeah. था. एक्टर होने का यही फायदा है. हाँ. आप किस टाइम पे आपको कौन सा इमोशन दिखाना है तो आप Yeah, दिखा सकते correct. हो. एक्टर होने का ये बेनिफिट है. बट रियल लाइफ अभी ये Yeah. किट्टू ने लाइक बैड इमोशन शो किया है. See, good actors, they have this like problem because they act so much in front of each different person they'll act, and they will themselves forget their original character. ओरिजिनल कैरेक्टर. This a very big actor in Tamil. Tamil. He met me 5 times. All 5 times he was different because he forgot what last time he was. क्या ऐसे जैसे बोला ना आरजीव साहब, इसके लिए क्या इसके ये पिक्चर के बाद तुम ओरिजिनल कैरेक्टर को भूल जाएगा? तुम्हारा नहीं। ओरिजिनल कैरेक्टर ओरिजिनल कैरेक्टर मेरा यही है जो आपके सामने अभी मैं बैठा हुआ हूँ, यही रहेगा हमेशा. एक्टिंग इज अ डिफरेंट थिंग. मतलब एक्टिंग है माइंड में कहीं ना कहीं एक पॉइंट है ना, वो एक्टिंग है. एक मैं अपने एक डिफरेंट इमोशन को बस बिल्डअप कर रहा हूँ, लाइक इंक्रीज कर रहा हूँ. बट रियल लाइफ में मेरा एक डिफरेंट इमोशन है, लाइक मैं डिफरेंट हूँ. एंड अभी लाइक अभी नेक्स्ट मूवी होगा तो मेरा डिफरेंट कैरेक्टर होगा, देन डिफरेंट जोनर होगा उसका, डिफरेंट कंफर्ट, मतलब लाइक डिफरेंट एरा होगा उस कैरेक्टर का. तो उसमें लाइक मुझे किस कैरेक्टर की किस इमोशन की नीड पड़ेगी उसमें, वो मैं बिल्डअप करूंगा. तो लाइक इसमें डिफरेंट था, उसमें डिफरेंट होगा, तो बस दैट्स वेरी गुड. तो इससे ये नहीं है कि मैं अपना रियल लाइफ भूल जाऊंगा करते करते मूवीज. Very good. Anyhow, however, both of you, I congratulate both of you youngsters because Thank you. it's a great opportunity. Though he did not direct the film, the concept was conceived and it was articulated by him before it went to the sets and all that. So you are very lucky and fortunate enough to have got a seat in his Yeah. vehicle after a very long time. He is also coming out with a very new kind of genre and everything. Of course, with his ISI stamp on that. So, you are both of you are lucky guys in my reckoning, and you will certainly hit the bullseye through this film. I presume about it. Congratulations, both of you. Sir, మీ వరకు వస్తే మీరు మళ్ళీ మీరు రాబోతున్నందుకు చాలా చాలా అందరికీ ఆనందంగా ఉంది. మై ఫ్రెండ్స్ ఆల్, అంటే యూత్ నుంచి మాస్ నుంచి ఈవెన్ డైరెక్టర్స్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ రైట్ ఫ్రమ్ బాలీవుడ్, మన సందీప్ వంగ లాంటి ఇప్పుడు టాప్ ర్యాంక్ డైరెక్టర్స్ అందరూ కూడా మీ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా అందరి సరదాని అందరి ఆశల్ని తీరుస్తుందని, అందరికి మంచి ఒక పుడ్డింగ్ లాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఇట్ షుడ్ హ్యాపెన్ సార్. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. Yes. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రామ్ గోపాల్ వర్మ గారి కొత్త చీర కథ. అదే మీరు ఆరుద్రి గారి పాట గుర్తు చేసుకోండి, చుట్టూ చెంగావ చీర కట్టుకున్న చిన్నది పాటలాగా ఈ పాటని చీర లెన్స్ లో చెప్పిన కథ ఇది. ఆయన ఏ కథ చెప్పినా అద్భుతంగా ఉంటుంది. అఫ్ కోర్స్ డైరెక్టర్ ఇస్ సంథింగ్ ఎల్స్, సంబడి ఎల్స్ కమల్, అండ్ వీ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. మంచి హిట్తో బయటికి రావాలి రేపు మార్చి 21వ తారీఖున అని చెప్పి మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.